ఇంట్లో కూరగాయలేమీ లేవు. చాలా ఆకలిగా ఉంది అనుకున్నప్పుడైతే ఈ పచ్చడి సూపర్‌గా సెట్ అయితుంది. ఇది టమాటా పచ్చడా, చట్నీనా అనేది పక్కన పెడితే జస్ట్ కూరగాయలు ఏమీ లేవు. టమాటాలు మాత్రమే ఉన్నాయన్నప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. టమాటా, పచ్చిమిర్చి, తెల్లగడ్డ కట్ చేసి వాటర్‌లోకి ఏసుకున్న తర్వాత కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకునేటివన్నీ ఏసేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పేయండి. ఉప్పేస్తే తొందరగా మగ్గుతాయన్నమాట. ఉప్పేసిన ఒక 5 మినిట్స్‌కి మళ్ళా తీసి చూస్తే కొంచెం మెత్తగా అయింటుంది గదా! అప్పుడు కారం పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పసుపేసిన పచ్చి స్మెల్ ఉంటది గదా! అది ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలన్నమాట. పసుపేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ కూడా వద్దు. ఒక 5 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసేస్తే ఆవిరికి ఇంకా చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట. అప్పుడు మనము ఈజీగా పప్పు గిద్దెతో రామేసుకోవచ్చు. పప్పు గిద్దెతో స్టవ్ మీద పెట్టుకొని అట్లా అనండి క్లీన్‌గానే, కానీ కేర్‌ఫుల్‌గా అనండి, ఎగురుతుంది గదా! అందుకు. అది కొంచెం స్మాష్ చేసేసిన తర్వాత అంతే అయిపోయింది. మన ఇన్‌స్టంట్ పచ్చడా, చట్నీనా ఏదో ఒకటి రెడీ అయిపోయింది. పేరుతో పెద్ద అవసరం ఏం లేదు. రెసిపీ బావుంటే చాలు మళ్ళా మళ్ళా చేసుకొని తినడానికి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇంకేముంది, వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ యేసుకొని, నెయ్యి ఇష్టం ఉండేవాళ్ళు నెయ్యి యాడ్ చేసుకొని తినండి. అద్దిరిపోతుంది. నేను గూడా తింటాన్నా. చిన్నోనికైతే తినిపిస్తాననమాట. చిన్నోడు అప్పుడే పడుకొని లేచినాడు. అందుకే వాని దగ్గర ఏమీ రియాక్షన్ లేదనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.